75 ఏళ్ళు వచ్చాయి. నేను ఇప్పటికీ ఒక విషయంలో బాగా బాధపడుతుంటానండి. నాకు ఊహ తెలిసినంత వరకు నేను బ్రతుకుతున్నాను. ఊహ తెలిసింది. ఇంకక్కడి నుంచి నేను ఎవరి కొరకు బ్రతుకుతున్నాను? కొద్ది సంవత్సరాలు నేను సాతాను గురించి బ్రతికాను అనే అనుమానం నా గుండెల్లో ఎప్పుడూ చోటు చేసుకుంటుంది. నేను పెద్దవాడినయ్యాను. నా మైండ్ మెచ్యూర్ అయింది. ఇక నేను దేవుని కోసం బ్రతకాలి అనుకున్న ఆ రోజుల్లోనే నా ప్రారంభ రోజులు సాతాను కొరకు బ్రతికిన రోజులు నేను జ్ఞాపకం చేసుకుంటూ సిగ్గుపడుతుంటాను, భయపడుతుంటాను. క్షమించమని ప్రతి రాత్రి తండ్రిని అడుగుతాను. నేను మంచానికి వెళ్ళగానే నా నోట వచ్చిన మొట్టమొదటి మాట, నేను పాపిని తండ్రి, నన్ను క్షమించు తండ్రి, నేను ప్రధాన పాపిని తండ్రి. నేను అందరికంటే మంచివాడిని అని చెప్పుకోవటం లేదు, కానీ కొంచెం మంచివాడిని తక్కువ చెడ్డవాడిని నేను అంటం లేదు. నేను పాపిని, నేను పరిపూర్ణమైన పాపిని తండ్రి అని.